సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లో నీరు ప్రాణాంతకంగా మారింది. పారిశ్రామిక వాడల్లో విడుదలయ్యే రసాయనాలతో విషతుల్యంగా మారాయి. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉండాల్సిన చెరువులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు యథేచ్ఛగా కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. మూగ జీవాలు చెరువుల్లోని నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. ఇక చెరువుల్లో చేపలు చనిపోవడం అత్యంత సాధారణమైపోయింది. ఇక్కడ ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్నా పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. పీసీబీ అధికారులు ఎప్పటిలాగే చెరువుల్లోని చేపలు, గేదెలు, గొర్రెలు మృతి చెందడంతో పరిశీలనలు చేసి కాలుష్య జలాల నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లిలో సుమారు 150 రసాయన పరిశ్రమలున్నాయి. వీటిని ఆనుకొని చెరువులో కుంటలు ఉన్నాయి. అవి కలుషిత జలాలతో విషపూరితంగా మారాయి. జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామంలో కాలుష్య జలాలు తాగి 14 గేదెలు మృతి చెందగా 5 అస్వస్థతకు గురయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ శాంపుల్ తీసుకుంటున్నారు కానీ తమకు ఎటువంటి న్యాయం జరపడం లేదని అంటున్నారు. పరిశ్రమల యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. వీరంతా హైదరాబాద్లోని పీసీబీ కార్యాలయం వద్ద చనిపోయిన బర్రెలతో నిరసన తెలిపారు. ఇక సదాశివపేట వద్ద సైతం వాగు నీళ్లు తాగిన గొర్రెలు మృతి చెందాయి. జిల్లాలోని పరిశ్రమలున్న ప్రాంతాల్లో దాదాపు అంతటా ఇదే పరిస్థితి. మా గేదెలు 25 దాకా ఉన్నాయి. అవి మేపనీకన్నీ ఇడిచినాము. ఇడిస్తే కెమికల్ వాటర్ తాగి మొత్తము ఇప్పటి వరకు 18 గేదెల్లో 14 చచ్చిపోయినాయి. ఇంకా 5-6 గేదెలు అట్లనే సీరియస్గా ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ ఇప్పటి మటుకు 60,000 దాకా పెట్టిండు. అట్లయినా బతుకుతలేవు. రోజుకు 5-6 అట్లా చచ్చిపోతూనే ఉన్నాయి. అవి కూడా సీరియస్గా ఉన్నాయి. మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు డ్యూటీలు రాలేవు. మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికీ. మా భర్త చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. వాళ్ళు వదలడం వల్ల కిష్టాయపల్లి చెరువుకి వచ్చినాయి. కిష్టాయపల్లి నుంచి కాజీపల్లికి పంపిస్తున్న ఓవర్ఫ్లో పోతూ ఉన్నది. ఈ చెరువు వెనుక నీళ్ళు ఏదైతుందో కెమికల్ వాటరు మన పొరపాటున ఆ పశువులు పోయి తాగి నుంచి రోజు ఒకటి స్లో పాయిజన్ రోజు ఒక పశువులు చచ్చిపోయినాయి. ఒకటే ఇంట్లో 13 పశువులు ఈ రోజు వరకు చచ్చిపోయినాయి. మీ ద్వారా ఏంటంటే కాలుష్య నియంత్రణ మండలి కళ్ళు తెరిచేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగొచ్చేటట్టు మాకు న్యాయం జరిగేటట్టు మీ V6 ద్వారా ప్రచారం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. కాలుష్య జలాలను నియంత్రించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. చేప పిల్లలు ఎదగాలంటే ప్రతి లీటర్ నీటిలో 4 గ్రాముల ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ చెరువుల్లో అది 0 నుంచి 2 లోపే ఉంది. దీంతో చెరువులో చేప పిల్లలు వదిలితే అవి బతికే అవకాశం ఉండదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మత్స్యశాఖ అధికారులకు సూచించారు. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నీటి నమూనాలను సేకరిస్తున్నారు. అయితే ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో చేప పిల్లలు వదిలేందుకు వారి నుంచి అనుమతి రావడం లేదు. అందుకే మత్స్యశాఖ అధికారులు సైతం ఈసారి 5 చెరువుల్లో చేప పిల్లలను వదలడం లేదు. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మా తరపున డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నదో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ దేశములనే ప్రపంచములనే నిషేధించబడిన కెమికల్స్ తయారు చేయడానికి ఇచ్చిన ఫ్యాక్టరీలు పెట్టిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే అవి ఎక్కడ పనిచేయండి ఇక్కడ తెచ్చేసి మా మీద ప్రభుత్వాలు తెచ్చేసి మా మీద పెట్టేసినాయి కంపెనీలు మమ్మల్ని జావమని. దయచేసి ఏంటంటే ప్రభుత్వానికి అందరికీ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే నిషేధించబడిన కెమికల్స్ ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలిగించే కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా మూసేసినట్టయితే ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు మూసేసినాక ఒక 20 సంవత్సరాలు మంచి వర్షాలు కూర్చి మంచి సమృద్ధిగా వాటర్ వస్తే ఆ కెమికల్ తగ్గి మళ్ళీ పాడి పంటలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో చెరువులు కలుషితం కావడానికి ఐడీఏ బొల్లారం, కాజీపల్లి, పాసమైలారం, సదాశివపేట ప్రాంతాల్లోని పరిశ్రమలే కారణం. వర్షాలు కురిసే సమయంలో ఎవరూ గుర్తించలేరని వరదతో పాటు రసాయన వ్యర్థ జలాలను వదిలేస్తున్నారు. దీంతో నీటి వనరులు రసాయన వ్యర్థ జలాల కుంటలుగా మారుతున్నాయి.
ఇక్కడ చెరువుల పక్క నుంచి కూడా కనీసం పశువులను తోలుకెళ్లడం లేదు. ఎందుకంటే పొరపాటున అవి ఈ నీళ్లను తాగితే అనారోగ్యం బారిన పడతాయని స్థానికులు భయపడుతున్నారు. గతంలో ఇక్కడి చెరువుల కింద పంటలు సాగయ్యేవి. కాలుష్యంతో క్రమంగా సాగు మాయమైపోయింది. బోరబావుల్లోని నీళ్లు రంగు మారడంతో రైతులకు ఇబ్బందులొచ్చి పడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ కలెక్టెడ్ వర్షం పడగానే ఒక ½ అన్ అవర్ లోపల ఉన్న వాటర్ అంతా కలెక్టెడ్ ఓ సంపులకు కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వదిలేస్తే దాంట్లో కెమికల్ రాదు బయటికి. ఇప్పుడు అట్లా కాదు, వర్షం పడ్డప్పుడు ఏం చేస్తారంటే అవి ఆ అరగంట లోపల వర్షం పడ్డ వదిలేసింది కాకుండా మిగతా ఇట్లా ట్యాంకు ఏదైతే ట్యాంకులలో ఉన్న పొల్యూషన్ వాటర్ను కూడా బయటికి కొట్టడం వలన ఆ వాటర్ ఈ వర్షం వాటర్లో కలిసి వచ్చేసి చెరువులు ఖరాబ్ అయిపోతున్నాయి, అండర్ గ్రౌండ్ దిగుతుంది. దాదాపుగా ఇక్కడ వ్యవసాయం చేసే బోర్లన్నీ మొత్తం పొల్యూటెడే. 3000 TDS, 5000, 6000 అవి ఏమిగా దీనికి అవి వాడుకోనికి పనికిరావు, పంటకు పనికిరావు. పైజన్ తాగినాయి. ఎందుకంటే ఆ పశువులే కొన్ని బ్లడ్ షాంపుల్ తీయడం జరిగింది. అటు ఆ షాంపుల్ అనేటివి VBRIకి పంపిస్తాము. పంపించి అక్కడ చెక్ చేస్తే కొన్ని విషం నీళ్ళు తాగినవి ఉన్నది, దీంట్లో బ్లడ్ షాంపుల్ కొన్ని తాగని పశువులు గిట్ట ఉన్నాయి. 2 తీసుకున్నాం. దేంట్లో వ్యత్యాసం ఉంటుందో చూద్దామని తీసుకున్నాం. ఇవి హైదరాబాద్కి VBRIకి పంపిస్తాం. 3 రోజులుగా పశువులు రోజుకి 2-3 అన్నట్టు చనిపోతున్నాయి. సో ఎంక్వైరీ చేయటం తర్వాత ఏం తెలిసిందంటే అవి మేత మేయటానికి అనేది ఫ్యాక్టరీ ఏరియాలకు వెళ్ళి అక్కడ మేత మేసి వచ్చాయనేసి అన్నారు. తర్వాత డైలీ 2-3 పశువులు అట్లా టోటల్గా వచ్చేసి 13 పశువులు చనిపోవటం జరిగింది. ఇంకా 8 క్రిటికల్గానే ఉన్నాయి. మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ సెలైన్స్ పెడుతున్నాము, ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాకపోతే అది ఏ టైప్ ఆఫ్ కెమికల్ తాగినాయో తెలియలేక మనకి ట్రీట్మెంట్లో మనకి ఇంకా కష్టపడాల్సి వస్తుందన్నమాట. సో చేసే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం, బట్ యానిమల్స్ అయితే క్రిటికల్గానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏ చిన్న ప్రాణి కూడా బతికే అవకాశం లేని పరిస్థితి ఉంది. తమ ప్రాంత చెరువులను కాలుష్యం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు స్థానికులు.